కిట్టి తెలుగు కథలకు స్వాగతం. కథ పేరు మార్పు. అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతితో బ్రీఫ్ కేసుతో బస్టాండ్లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్ చైన్, సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో బాబు అన్న పిలుపుకు పక్కకు తిరిగి చూశాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు మాసినగడ్డం, అక్కడక్కడా చెరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూశాడు నవీన్. బాబు, గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు. ఆ ప్రశ్నకు అవునంటూ ముక్తసరిగా సమాధానం చెప్పి మరోవైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్. మళ్ళీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన. ఏమిటి అన్నట్లు అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్. నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన, ఈ బస్సు జంక్షన్లో ఆగుతుందిగా బాబు అన్నాడు. ఆగుతుందిలే అంటూ మరోవైపు ముఖం పెట్టాడు. నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు. అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడటం అంటేనే అదో రకంగా ఫీల్ అవుతున్నాడు. అదే కాక ఈ బస్టాండ్లో ఇంతమంది ప్రయాణికులు ఉండగా పనిగొట్టుకుని తననే అడుగుతున్నందుకు మనసులోనే తిట్టుకోసాగాడు. ఇంతలో గూడెం బస్సు వచ్చి పాయింట్లో ఆగింది. బిలబిలమంటూ వచ్చిన జనం బస్సులో ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ నానా యాతన పడుతున్నారు. కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రుమాళ్ళు, బ్రీఫ్ కేసులు వేసి సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీటులో పెట్టి అందరూ ఎక్కిన తర్వాత ఎక్కవచ్చులేని మనసులో అనుకుని క్రింద ఉండి చుట్టూ పరిశీలించసాగాడు. కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబు, ఇదిగో బాబు మిమ్మల్నే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్. నల్ల బనియన్ ధరించిన ఓ వ్యక్తిని గట్టిగా పట్టుకుని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు. జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక్క ఉదటిన బస్సులోకి దూసుకుపోయాడు. బస్సులోకి వెళ్ళిన నవీన్ దృష్టి నల్ల బనియన్ వ్యక్తి చేతిలో ఉన్న తన బ్రీఫ్ కేస్ మీద పడింది. అంటే వీడు దొంగన్నమాట అని మనసులో అనుకుని ఆ దొంగపై పిడిగిద్దుల వర్షం కురిపించాడు. నవీన్ రావడంతో పాపం ముసలాయన రొప్పుతూ దొంగను వదిలేశాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకి వచ్చాడు. జరిగింది తెలుసుకుని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడుకు ఆనుకుని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది. పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తను అసహించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. కానీ అవేవీ పట్టించుకుని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు. తనే ఆ దొంగను గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసులో ఉన్న తన స్టడీ సర్టిఫికెట్స్, 2,000 రూపాయల డబ్బు, బట్టలు అన్నీ తను పోగొట్టుకుని ఉండేవాడు. అందుకే తను చేసిన తప్పును తెలుసుకుని ఆ దేవుడి రుణం తీర్చుకోవాలని మనసులో అనుకుని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేత్తో గట్టిగా పట్టుకుని, చూడు తాత, నీకు చాలా నీరసంగా ఉంది కదూ, నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందువు గాని రా తాత అంటూ తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టాడు. కథ సమాప్తమండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.